సూర్యాపేట జిల్లా హుజూరు నగర్ పట్టణంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఔటర్ రింగ్ రోడ్డును ప్రారంభించిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పరిశీలించారు. పట్టణ కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు ఘనస్వాగతం పలికారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో మొదలుపెట్టిన పని మళ్లీ కాంగ్రెస్ ప్రభుత్వంలోనే 28 కోట్లతో రింగ్ రోడ్డు ప్రారంభించుకోవడం ఆనందంగా ఉందని తెలియజేశారు. 8 కోట్లతో ఏర్పాటు చేస్తున్న డిగ్రీ కాలేజీ, 4.5 కోట్లతో జూనియర్ కాలేజీ పనులు పూర్తి కావచ్చాయి. వచ్చే అకాడమిక్ ఇయర్ వరకు ప్రారంభిస్తామని చెప్పారు. ఇక నూతనంగా 7.5 కోట్లతో R&B బిల్డింగ్ మరియు షాపింగ్ కాంప్లెక్స్ పనులకు శంకుస్థాపన చేశారు. నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తానని చెప్పారు. రేపు జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ నాయకులు, కార్యకర్తలు అన్ని స్థానాలు గెలుపొందేలా కృషి చేయాలని వారన్నారు. ఈరోజు మరి సర్పంచ్ ఎన్నికలు ప్రకటింపలే కానీ మున్సిపాలిటీలో కూడా ఉండదు కాబట్టి మున్సిపాలిటీకి పరిధిలో కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు సమీక్ష చేయడం కానీ ప్రారంభోత్సవాలు, శంకుస్థాపన పెట్టుకున్నాం. అదేవిధంగా ఇప్పుడే మన నిరుపేద పిల్లలు చదివే గవర్నమెంట్ ఇంటర్మీడియట్ కాలేజ్ కొత్త బిల్డింగు 7.5 కోట్ల రూపాయలతో పనులు వేగవంతంగా జరుగుతున్నాయి. అగ్రిమెంట్ పీరియడ్ ఇంకా టైం ఉన్నా ఈ సమ్మర్లోనే అందుబాటులో తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నాం. గవర్నమెంట్ డిగ్రీ కాలేజీలో కూడా మంచి క్వాలిటీ మౌలిక సదుపాయాలు కల్పించాలనే ఒక దృఢ సంకల్పంతో 4.5 కోట్ల రూపాయలతో కొత్త బిల్డింగు, అది కూడా వేగవంతం నడుస్తుంది. అది కూడా ఈ వచ్చే అకాడమిక్ ఇయర్ వరకు ప్రారంభించే ప్రయత్నం చేస్తాం. ఇప్పుడు నాకు ఇప్పుడే ఇక్కడ ఉన్న పెద్ద మనుషులు సజెస్ట్ చేసిందంటే కాలువకు అడ్డుపక్కన కూడా ఆల్రెడీ ఆ 20 ఇళ్ళకి కంపల్సరీ కూడా ఇచ్చారండి. అది కూడా మంజూరు చేయించే ప్రయత్నం చేస్తాను. మరి ఈ రింగ్ రోడ్ కనెక్టివిటీ ఉండేటట్టుగా ఈ గారు